ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరుగాంచినటువంటి అనంతపురం జిల్లాలో పండ్ల తోటల సాగు నానాటికి విస్తరిస్తుంది. అయితే వైవిధ్యమైనటువంటి పంటలు సాగు చేస్తూ అనంత రైతులు అద్భుత ఫలితాలు గడిస్తున్నారు. ప్రస్తుతం ముందు నుంచి వస్తున్నటువంటి వేరుశెనగతో పాటు చీని, దానిమ్మ వంటి సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఖర్జూరం సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్న రైతులు మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం నార్పల మండలం బొందలవాడలో వెంకటనారాయణ రైతు ఖర్జూరం సాగు చేశారు. ప్రస్తుతం రైతు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నా. చెప్పండి, ఈ అనంతపురం జిల్లాలో ఇలాంటి పంటలు సాగు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు మీకు? ఎట్లా ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన కోయంబత్తూరు పోయి తోట చూసినారు. వేరే తోట చూసిన తర్వాత ఇదేం బాగుందని పెట్టినారు. అప్పుడంతా పెట్టినప్పుడంతా ఇదే ఈ చెట్టు అది ఇది అని అంతా ఏలా చేసేవాళ్ళు. అంతా ఇది ఇంత కాస్ట్ 3500 అది ఇది అనేవాళ్ళు. ఇది 4 ఏళ్ళ తర్వాత పంట వచ్చింది. ఫస్ట్ పంట 10-15 టన్నులు వచ్చింది. 15 టన్నులు వచ్చింది. 150 రూపాయలతో అమ్మినాము. బాగుంది. మందులు ఇందులో దీనికి ఏమిలే, కేజీ 150తో అమ్మినాము. ఎరువు పేడ ఎరువు మాత్రం ఒక గంపేస్తాం. ఇంకా ఏమి దీనికి పెట్టుబడి ఏమి లేదు. ఇంకా స్ప్రేయింగ్ మందు కొట్టేది ఇవన్నీ ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ ఎంత పంట తీసుకున్నారు? టన్ను ఎట్లా అమ్మినారు? ఎంత ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? టన్ను 1,50,000తో అమ్మినాము. 10 టన్నులు వచ్చింది ఫస్ట్ పంట 4 ఏళ్ళకి. మళ్ళా పంట 15 టన్నులు వచ్చింది. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి అయింది మీకు? మీకు ఎంత లాభము ఎట్లా వచ్చిందన్నమాట? పెట్టుబడి వచ్చేసి ఎకరాకు 15,000-20,000 వస్తుంది. ఎకరాకు వచ్చేసి అయ్యా పంట బాగా వస్తే 6 లక్షల వరకు వస్తుంది. 5 నుండి 6 వరకు. మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? తమిళనాడు నుండి చేసినాము. నిజాముద్దీన్ అని తమిళనాడు నుండి తెప్పించినాం. మా బాబు తెప్పించినాడు. ఎంత పడతాయి ఒక మొక్క? ఇప్పుడు అప్పుడు 3,600 ఉండేది, ఇప్పుడు 4,500 చెప్తున్నారు. ఎకరాకు 75 పడతాయి. ఎకరాకు 75 పడతాయి. దీనికి మందులు గుంతలు కొట్టి ఎరువు వేసి పేడ ఎరువు వేసి 4 ఏళ్ళకి కాపొచ్చింది. అంటే మీకు ఎవరన్నా వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే ఉద్యాన శాఖ అధికారులు ఎవరన్నా మీకు ఈ సలహా ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏదైనా పర్యవేక్షణ చేస్తున్నారా? మీరే సొంతంగా? మా బాబు సొంతంగా ఎవరు చెప్పింది లేదు, ఏం లేదు. సొంతంగా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టినాము. ఇది సక్సెస్ అయింది. ఎవరు పెట్టుకునే ప్రాబ్లం ఏం లేదు. ఇది మందు కొట్టేది లేదు, ఏం లేదు. పెట్టుబడి తక్కువ, ఏ భూములు అయినా ఉంటుంది. అంటే ఎలాంటి నేలలు? అంటే నల్లరేగడి కానీ వీటిలో? నల్లరేగడి కానీ, చౌడు భూమి కానీ, ఎర్రనేల కానీ, గరు కానీ, ఏ భూమి అయినా ఉంటుంది. మీరు పెట్టిన దీన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ విధానం ఎట్లా ఉందంటే ఏమైనా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకైనా పంపిస్తున్నారా? మన జిల్లా కోయంబత్తూరు పోతుంది ఎక్కువ. కోయంబత్తూరు అంటే లోకల్ కూడా పోతుంది. ఏం దీని గురించి మార్కెట్ ఏం ప్రాబ్లం ఏం లేదు. అంటే వ్యాపారులు మీ దగ్గరికి వస్తారా? మీరు వ్యాపారం చేసుకున్నారు? మా దగ్గరికి వస్తారు. మేము కేరళకి అయితే ప్యాక్ చేసి పంపిస్తాం ట్రైన్కి. జనరల్గా అయితే ప్రాసెస్ అయ్యి వచ్చిన ఖర్జూరం మనం ఇప్పటివరకు అంటే మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని తినడానికి కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ పూజలకి సాంప్రదాయ పూజలకి వాడతారు. అంటే దీనివల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి? దీన్ని ఇట్లా ప్రాసెస్ చేసి అమ్ముతారా? లేకపోతే ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్ ఫ్రెష్. దీని గురించి ఏం లేదు. ఇది బాగా మందు కొట్టేది కానీ ఏం లేదు. స్పీడ్ బాగుంటుంది. నిల్వ వేసుకోవడానికి అవకాశం ఉందా? అంటే దీన్ని ప్రాసెస్ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఏంటి? ప్రాసెస్ చేయలేదు మేము. ప్రాసెస్ చేసేది ఉందంట కానీ అయినా అవసరం లేదు. అవి కెమికల్ ఇది కూలింగ్లో ఫ్రిడ్జ్లో పెట్టామంటే 20 రోజులు 25 రోజులైనా ఏం కాదు. పచ్చికాయలు కూడా అంటే కొంచెం పక్వానికి వస్తేనే మీరు అమ్మేస్తారు? పక్వానికి వస్తేనే మేము అమ్మేస్తాం. పక్వానికి వచ్చినప్పుడే బాగా తింటారు. అది ఎక్కువ మాయిందంటే స్పీడ్ ఎక్కువ తినలేరు. పక్వానికి వచ్చినప్పుడే తింటారు. కేవలం అంటే తినడానికి ఉపయోగపడుతుంది, ఏదైనా కెమికలైజ్డ్ ఫ్యాక్టరీస్ కానీ వీటికి అంటే ప్రధానంగా దీన్ని ఎక్కువ దేనికి ఉపయోగిస్తారు? తినడానికే. ఫ్యాక్టరీలకి కెమికల్ లేనిది ఆర్గానిక్. ఇది తినడానికే బాగా ఫ్రూట్స్, బలమైన ఫ్రూట్స్, బాగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ 4-5 రోజులు తినాలి, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. వాళ్ళు మాట్లాడంటే కంపెనీలు ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయినా, లేకపోతే దీన్ని కొనుగోలు చేయడానికి, లేకపోతే మీరు ఏమైనా మార్కెట్కి మెడికల్ కంపెనీలు ఏమన్నా అంటే ఈ దీనికి వైద్యానికి ఏమైనా ఉపయోగపడుతుంది అట్లా ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా? వైద్యానికి దానికి ఏమీ లేదు. ఇది మామూలు మా తినేకే సేల్ అయిపోతుంది. మీ ఊర్లో ఎంతమంది పెట్టారు? అంటే ఓవరాల్గా జిల్లాలో ఎక్కడైనా ఉన్నాయి ఇట్లాంటివి? జిల్లాలో ఫస్ట్ మనమే పెట్టిండేది. ఇప్పుడు వచ్చేసి దివాకర్ రెడ్డి ఎంపీ గారు పెట్టారు. ధర్మారం మాజీ ఎమ్మెల్యే గారు కూడా పెట్టినారు. అంటే దీన్ని అంటే అనంతపురం జిల్లాలో జనరల్గా తక్కువ నీటితో పంటలు పండించే ఈ నేలల్లో అంటే దీన్ని పెట్టి సక్సెస్ అయినారు. రైతులకి ఎలాంటి సందేశం? రైతులకి ఇది చాలా ఉపయోగము. దీంట్లో పని తక్కువ, వాటర్ తక్కువ. ఒక్కసారి ఫస్ట్ పెట్టుబడి అంతే, మళ్ళీ ఏమి రైతుకి రైతుకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బోర్ కింద ఎన్ని ఎకరాలు పంట సాగు చేయొచ్చు? 2 ఇంచులు బోర్ ఉంటే, 2 ఇంచులు వాటర్ ఉంటే 10 ఎకరాలు సాగు చేయొచ్చు.
ఎకరాలు 10 ఎకరాలు సాగు చేసారు. అంటే ఇంటర్నల్ క్రాప్స్ ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉందా దీనిలో? అది 3 సంవత్సరాలు ఏదైనా పెట్టుకోవచ్చు. 3 సంవత్సరాలు ఏదైనా పెట్టుకోవచ్చు. 4వ సంవత్సరం అవసరం లేదు, కప్పపోతుంది. 3 సంవత్సరాలు ఇంటర్నల్ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే క్రాప్ ఎప్పటి నుంచి వస్తుంది? క్రాప్ 4 ఇయర్స్ తర్వాత కాపు వచ్చేస్తుంది. ఎకరాకు 10 టన్నులు 12 టన్నులు కూడా వస్తుంది. దిగుబడి మొత్తం ఎంత వస్తుంది? దిగుబడి అంతా క్రాస్ మరసంగా చేసుకుంటే ఒక 100 కేజీలు వస్తుంది. చెట్టుకు వచ్చేసి 100 కేజీలు వస్తుంది. 7 టన్నుల వరకు వస్తుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేశారు? ఇంకా ఎంత ఎక్స్టెంట్ విస్తరణ? మేము ఇప్పుడు ప్రస్తుతం 4 ఎకరాల్లో ఉంది. 5 ఇయర్స్వి, 8 మంత్స్వి 3 ఎకరాలు పెట్టినాం. ఇంకా ఎక్కువ ఏమైనా పెట్టాలనుకుంటున్నాం? ఇప్పుడు ఇంకా పెడతాం. ఇంకా ఒక 5 ఇయర్స్ పెడతాను. అంటే మీరు పెట్టిన తర్వాత అంటే మీ ఊర్లో ఎవరన్నా సాగు చేసే ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ చేస్తున్నారు. రైతు వెంకటనారాయణ చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది ఒక లాభదాయకమైన పంట. అయితే ఎటువంటి కెమికల్స్ కానీ లేదంటే ఫర్టిలైజర్ కానీ ఉపయోగం అవసరం లేదు. అయితే పూర్తి స్థాయిలో న్యాచురల్గా పండే పంట ఇది. దీన్ని ప్రాసెసింగ్ కూడా అవసరం లేకుండానే మార్కెట్ ఫెసిలిటీ ఉంది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మార్కెట్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయని చెప్పి రైతు వెంకటనారాయణ చెప్తున్నారు.